జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న గౌతమిలో బయలుదేరి నేను స్పందన కాకినాడ రీచ్ అయ్యామండి. కాకినాడలో నేను రేపు శనివారం నాడు కైలాస గౌరిను చేసుకుంటున్నాను అని చెప్పాను కదా, దానికోసం అది మా గులాబీ పువ్వు మా ఇంట్లో పూసింది. ఈ నోవు నేను ఇక్కడ చేసుకుంటున్నందుకు మా వారు అయితే చాలా చాలా కోఆపరేటివ్ అండ్ ఎంకరేజింగ్ కూడానండి. మొత్తం ఇల్లంతా సింగిల్ హ్యాండెడ్గా సర్దుకుని వచ్చారు. ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఒక రూమ్ అనమాట. పూర్వం ఇలా కట్టేవారు కదా, ఇది ఇవాళ నిన్న కట్టిన ఇల్లు కాదు, అందుకని ఇలా ఉందేంటి ఎవరు అనుకోకండి. ఇప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండడమే అదృష్టం అని కొంతమంది అంటుంటారు నన్ను. సో ఇవి చూడండి, గోడల్లోకి ఉంటాయి అలమారలు. ఇప్పుడు మనం బయటికి పెట్టుకుంటున్నాం కదా, అప్పట్లో లోపలికి ఉండేవి. ఎందుకంటే గోడలన్నీ 14 ఇంచి గోడలండి, ఇప్పుడులా కాదు. ఈ దబ్బనం చూడండి అలా పెట్టారు. అదేదో జల్సా సినిమాలో రోడ్డు మధ్యలో కత్తి దిప్పుతాడు పవన్ కళ్యాణ్, అలాగా అలా పెట్టారు. అలా అయితే మిస్ అవ్వకుండా ఇప్పుడు కావాలంటే రెడీగా కనిపిస్తుందట. అది ఆ కటకటాల దగ్గర నుంచి మొత్తం అంతా చాలా ఫైన్గా క్లీన్ చేసుకొచ్చారు. ఇదొక రూమ్ అనమాట. ఇలా అన్ని రూమ్స్లోని ప్రతి రూము రోజుకి 1-2 చొప్పున మొత్తం కంప్లీట్ చేసుకొచ్చారండి. చాలా ఎఫర్ట్ పెట్టారు. ఇదిగో మా వుల్ఫ్ గడ్ అక్కడే ఉన్నాడు కదా, సో వాడేదో పెద్ద అక్కడే నుంచి పని చేస్తున్నట్టు వాళ్ళ నాన్నతో బిల్డప్ ఇచ్చాడు. ఇది ఇంకో రూము. ఇక్కడ కూడా కొన్ని వెదురు కలర్లు అలాంటివన్నీ ఏవేవో ఉండేవి. క్లీన్షిప్ అంత బాగా చేశారు. ఇప్పుడు ఈ కాయలు ఎవరికైనా తెలుసా? ఇది కాకినాడలో మా ఇంట్లో ఉన్న చెట్టు పడి లేచిందో, మరి ఏదో చెట్టు మొక్క అని చెప్పి నర్సరీ నుంచి తెచ్చుకుంటే ఈ మొక్క వచ్చిందో, అలా ఏదో ఉంది దానికి స్టోరీ. ఇదిగో ఇదంతా మా బ్యాక్ యార్డ్ అండి. కాకినాడలో చూస్తున్నారు కదా, తులసికోట పెద్దది. ఇవన్నీ కొబ్బరి చెట్లు, వరి చెట్లు, నారింజ చెట్లు, ఇవన్నీ నేను మీకు ఒకసారి చూపించాను ఆల్రెడీ. చిక్కుడుపాదు ఉంది, ఇంకా వంకాయ ముందు వైపు అయితే వంకాయ మొక్కలు చాలా ఉన్నాయన్నమాట. సో ఒక నారింజకాయ నేను కొయ్యకుండా ఉంచాను, అదే చూపిస్తున్నారు ఈయన. సో నేను ఎందుకంటే ఆ కాయలు ఏంటో చెప్పలేదు, ఈ లోపల మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్ పెడతారేమో అని. నేను చెప్పేశాక ఇంక మీరు కామెంట్ సెక్షన్కి వెళ్ళరు కదా అని చూస్తున్నాను. సో ఇదంతా కూడా క్లీన్ చేయించారు. ఎప్పుడు గడ్డి అలా వచ్చేస్తూనే ఉంటుందన్నమాట. సో మొత్తం అంతా మనుషులు పెట్టి క్లీన్ చేయించడమే ఉంటూనే ఉంటుందండి. ఇదిగో ఒక్క నారింజకాయ ఉంచాను అన్నాను కదా, చెట్టుకి చక్కగా ఎలా పండిపోయిందో చూసారా. ఇదిగో అది. సో ఇంతకీ గెస్ట్ చేశారా లేదా ఆ కాయలేంటో నేను చెప్పానా? కుంకుడికాయలండి, ఇంకేం కాదు. ఇదిగో ఇవాళ వస్తూనే ముందు వంకాయ చెట్ల మీద పడ్డాం అనమాట. మొక్కల మీద పడితే తెల్ల వంకాయలు అయితే ఇన్ని కాసేయి, నీళ్ళని ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకూరికే ఆపగద్ది కోసిస్తుంటే తర్వాత అనుకున్నాం మన ముగ్గురమే కదా, ఇంత కూర ఎలా తినేస్తామని. సో అంతా వండలేదులేండి, కొన్ని ఉంచేసాం. బట్ ఎంత లేతగా బాగున్నాయో చూసారా. తీరా నేను వచ్చానో లేదో గంటకే మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, మీ ఇంటి దగ్గరలోనే 1,00,000 పసుపు నో అవుతుంది, వెళ్ళి తెచ్చుకోండి అని. సో గబగబా వచ్చానమాట. వచ్చాక నేను పుచ్చుకున్నాను. ఇంకో ఆవిడ ఇస్తున్నది వీడియో మీకు షేర్ చేద్దామని. చూసారా ఎలా పోసారో, మధ్యలో కొండలాగా పోస్తారనమాట పసుపు కొమ్ములు. వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు పారాణి పెట్టి మనల్ని లోపలికి పంపిస్తారు. మనం లోపలికి వచ్చిన తర్వాత ఆ నోవు నోచుకుంటున్న ఆవిడ మౌనంగా కూర్చుంటారనమాట. మంచిగా నగలు పెట్టుకుని, మంచి పట్టు చీర అది కట్టుకుని ఎంత చక్కగా తయారయ్యారో చూడండి. చాలా బాగున్నారు ఆవిడ, కలకల్లాడిపోతూ చూడడానికి. అదిగో బుట్టబాయన ఇస్తారు వీళ్ళు, అలా తాటాకు బుట్టల్లో పెట్టి ఉంచారనమాట. నేను ఇలా వీడియో పెడతాను ఛానల్లో అని చెప్పేటప్పటికి వాళ్ళందరూ ఎంతో ఎంకరేజింగ్గా వచ్చి అక్కడి నుంచి తీయండి అమ్మ అంటున్నారు, నాతో మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళందరూ అలా తల ఊపుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. సో నాకు ఎవరు కొత్త అండి, ఎవరు తెలీదు. అక్కడికి వెళ్తే అక్కడ కాస్త పరిచయం చేసుకుని మాట్లాడేయడం అలవాటే కదా. సో అదే చేశాను నేను. అక్కడ నోచుకున్నవాడు కానీ వాళ్ళందరూ, ఆ ముత్తైదులందరూ కూడా ఎవరు నాకు పరిచయం లేదు. కానీ నోవు తీరాలి అంటే మనకు తెలిసినప్పుడు దూరం ఇంకో ఊరైనా వెళ్ళి తెచ్చుకోవాలి అని అంటూ ఉంటారు. తీసుకున్న వాళ్ళకి పుణ్యం, ఇచ్చిన వాళ్ళకి పుణ్యం అని చెప్పి. సో వాళ్ళ నోవు కంప్లీట్ అవ్వాలి కాబట్టి మనం సహకరించాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత ఇలా కవర్లో పెట్టి మన చేతికి ఇస్తున్నారు. ఇదిగో వాళ్ళు ఇచ్చినవి. ఇందులో చామంతి పూలు కూడా ఉండేనండి, నేను తీసి దేవుడి దగ్గర పెట్టాను. ఇగో బ్లౌజ్ పీసు, కుంకుమ, పసుపు ఎలాగే ఇచ్చారు కదా, కొమ్ములు, గాజులు. ఇందులో ఏమో తమలపాకు, ఒక్కపొడి, ఒక దక్షిణ, ఖర్జూర పండు, కొబ్బరికాయ. ఇదిగో అండి పసుపు కొమ్ములు తాటాకు బొట్లో పెట్టి నిండా ఇచ్చారనమాట. ఈ పసుపు కొమ్ములు ఏంటంటే అందులో విరిగినది ఒక్క కొమ్ము కూడా ఉండకూడదండి. 1,00,000 పసుపు కొమ్ములు కూడా ఫుల్ కొమ్ము ఉండాలి. అలా ఏరి తెచ్చుకుంటారనమాట కొనేటప్పుడే.
ఎన్ని కిలోలో అవుతాయి అవి, ఎన్ని వందల కిలోలో అలా చూసి తెచ్చుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1,00,000 పసుపు కొమ్ములు కూడా ఒకే రోజు నోవు తీరేటట్టుగా చేసుకుంటున్నారు. కొంతమంది అప్పుడప్పుడుగా తీర్చుకుంటారనమాట మెల్లిమెల్లిగా. ఇదిగో అందరికీ కలువ పూలు ఇచ్చారండి. ఇది కొంచెం పాపం చిరిగింది ప్యాకెట్లో వేసినప్పుడు ఇప్పుడు. బట్ ఇంతమందికి కలువ పూలు ఇవ్వడం అంటే కూడా అంత ఈజీ కాదు. అందులో ఎర్ర కలువలు ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయన్నమాట తెల్లవాటి కన్నా. సరే, నేను లక్ష్మీదేవికి ఇష్టం కదా అని యాక్చువల్లీ లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. ఇవాళ నుంచి శ్యామల నవరాత్రులు స్టార్టింగ్ కదా అని చెప్పి నేను కూడా దీపం పెట్టుకుని శ్యామల దండకం చదువుకున్నాను. అంతకన్నా టైం సరిపోలేదు. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్. తొందరలోనే నానో వీడియో కూడా మీరు చూడొచ్చు.